అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సునీత గారు. సో యూత్ వర్సెస్ డిస్ట్రాక్షన్స్ గురించి తెలియజేయడానికి మరిన్ని విషయాలు మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి చక్కటి టాపిక్ మేడం, యూత్ వర్సెస్ డిస్ట్రాక్షన్స్. అసలు అంటే ముందుగా ఏంటి? ఎస్ మేడం, యువత ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశానికి కావచ్చు, మనకి కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడ కూడా యువత అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి యువత అనేది తక్కువగా ఉన్నారు. బట్ మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన భారతదేశానికి అంటే సంపద ఇంత ప్రీవియస్ జనరేషన్లో మనం చూసుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి వెన్నుముక అంటారు, అది యువత అని చెప్పుకోవచ్చు, పెద్ద ఆస్తి అని చెప్పుకోవచ్చు. సో అలాంటి యువత గురించి చర్చించుకోవడం నిజంగానే గర్వించదగ్గ విషయం. మనకి యువత లేనిది అంటే పట్టుకొమ్మలు మన భారతదేశానికి ఎలా ఉన్నాయో యువత కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంది. ఇది యువతని ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనిషి పుట్టుక నుంచి అంటే 10 నెలల పాపాయి నుంచి పాకే వయసు నుంచి పరిపక్వత అంటే 60+ వచ్చేంత వరకు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకుంటూ ఉంటాం. దానిలో భాగంగా ఒక సీడ్ వేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, ఒక మొక్కను చెప్తాను. సీడ్ నాటినప్పటి నుంచి దానికి పండు వచ్చి దాన్ని కట్టి కాలి బొగ్గయ్యేంత వరకు ఈ మధ్యలో ఉన్న లైఫ్లో మేజర్గా ఉన్నది మనకి మొగ్గ దశ నుంచి పువ్వు దశ. ఇది యువత అంటున్నాం. ఓకే. సో ఆ యువత గురించి చర్చించుకోవడం నిజంగా గర్వించదగ్గం. థ్యాంక్ యూ మేడం. సో మరి డిస్ట్రాక్షన్స్ అన్నారు, అసలు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? యువత ఎలా డివైడ్ అవుతూ ఉంటారు? ఎస్ మ్యామ్, డిస్ట్రాక్షన్ అంటేనే అందులో చూడండి, అట్రాక్షన్. ఆ అట్రాక్ట్ అనేది యువత దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, అసలు ఏంటి అట్రాక్ట్ చేస్తున్న విషయాలు ఏంటి అని మనం చర్చించుకున్నప్పుడు మొదటిగా సోషల్ మీడియా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా. దాని తర్వాత మనకి సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే మూవీస్ కూడా పిల్లలు రీసెంట్ మనం చూసుకున్నప్పుడు సోషల్ మీడియా అన్నాం, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, మొబైల్ అడిక్షన్ హ్యాండ్లోనే ఉంటుంది. ఎస్, అది ఇలాంటివన్నీ డిస్ట్రాక్షన్స్కి కారణం అవుతున్నాయి. ఇంకా ఏంటంటే పిల్లల్లో మనం గమనించినప్పుడు ఎందుకు వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే, ప్రీవియస్ జనరేషన్లో మనం చూసుకున్నప్పుడు సత్సంబంధాలు చాలా చక్కగా ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి, వాళ్ళతో చర్చించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే వాళ్ళు అలోన్గా కూర్చుంటున్నారు. మొబైల్ ఒకటి ఉంటే చాలు, ఎవ్వరు అవసరం లేదు. ఒకప్పుడు ఒక సమస్య వస్తే ఇంట్లో ఉన్న అందరితో డిస్కస్ చేసేవాళ్ళు, ఇప్పుడు సమస్య వస్తే గూగుల్లో వెతుక్కుంటారు. ప్రొసీడ్. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు అనేక రకాల అయిన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయంటే, మనము ప్రతిదీ ఇంపార్టెంటా అన్న విషయంకి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అనే చెప్పగలం. 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ వేలో ఉంటుంది, ఒకటి ఇంకొక వేలో, దానికి ఆపోజిట్ వేలో ఉంటుంది. సో ఈ రెండిట్లో మనం చూసుకున్నప్పుడు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి వీటి యొక్క అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మేజర్ రోల్ మనం తెలుసుకోవాలి. సో ఓకే, మనకు ఇంపార్టెంటే, కానీ దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దానికి అడిక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మరి సోషల్ మీడియాకి వచ్చేసారు. నెక్స్ట్ మీరు డ్రగ్స్ అన్నారు మేడం, వాటి ప్రభావం ఎలా పడుతుంది? ఎస్ మేడం, నవేడేస్ చాలా చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది మనము ఇక్కడ డ్రగ్స్ వర్సెస్ మెడిటేషన్, ఈ రెండిట్లు నేను ఈక్వల్గా చెప్తాను. ఎందుకు అంటే, నెక్స్ట్ ఏంటి మేడం? మెడిటేషన్ వర్సెస్ డ్రగ్స్, ఈ రెండు అంటే ఈక్వల్గా దగ్గరగా ఉన్నాయి. ఒకటి నెగిటివ్ వేలో తీసుకోండి, ఒకటి పాజిటివ్ వేలో తీసుకోండి. మెడిటేషన్ ఏం చేస్తుంది, మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఏది కూడా డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతాం సెల్ఫ్గా. అదే ఈ డ్రగ్స్ వచ్చేసరికి చూడండి, దాని నుంచి కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, చాలా త్వరగా వస్తుంది. కానీ అక్కడ ఏంటి, మనకి దానివల్ల ఏమవుతుంది, అది దానికి మనము అడిక్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, యువతకి కంప్లీట్ లైఫ్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఫ్యూచర్ లైఫ్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు అంటే అతను
తొందరగా వచ్చే ఇన్స్టంట్ రిజల్ట్ కోసం చూస్తున్నారు కానీ బట్ రిమైనింగ్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో ఇంకా కొంతమందిని చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లలో కాబట్టి కొన్ని స్కూల్స్ చూసినప్పుడు ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకి ఏం తెలియదు, అది ఒక చాక్లెట్ రూపంలో తీసుకుని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మనీ వస్తుంది, తక్కువ టైంలో వాళ్ళకి ఆ రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇలాంటివి చూసినప్పుడు యువత ఎటుపోతుంది, అది మంచా చెడ అనేది తెలుసుకోలేని అవగాహన కూడా వాళ్ళలో మనం గమనించుకోవచ్చు. సో ఇది ఏంటంటే దాని నుంచి మన ఇక్కడ స్వతహాగా మనము దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే బయట ప్రపంచం వాళ్ళు మన దేశం మీద ఆ డ్రగ్స్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే మన మీద పంపించేసి మన యువతని కొంతవరకు డిస్ట్రాక్ట్ చేసే విధంగా చేస్తున్నారు. సో అలా కానియకుండా మనని యువతని మనం కాపాడుకోవాలి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఓకే మేడం. సో మరి అన్నెసెసరీ డిస్కషన్స్ ఉంటాయి మేడం, అసలు ఏం పనికిరావు కానీ చిట్ చాట్ లాగా వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో దీని ప్రభావం ఎలా పడుతుంది వాళ్ళ మీద? ఎస్ మేడం, ఇప్పుడు నేను ఫోన్ తీసుకుంటాను, ఏదో వర్క్ చేయాలో కాల్ చేయాలనేసి తీసుకుంటాం, కానీ ఆ రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి, మధ్యలో యాడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా వెళ్తూనే ఉంటుంది. 1 అవర్ అవుతుందా, హాఫ్ అన్ అవర్ అవుతుందా అనేది మనకి కాన్షియస్ లేకుండా పోతుంది. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఇన్స్టెంట్ ఎనర్జీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడారి ప్రాంతం మనకు తెలుసు కదా, ఆ ఎడారిలో ఏముంటాయి, చెట్లు ఏమీ ఉండవు, ఓన్లీ ఇసుక ఉంటుంది. అలాంటి ఎడారిలో ఒంటె అనేది చూడండి, అక్కడ ముళ్ళ చెట్టు ఉంటుంది, ఆ ముళ్ళ చెట్టు మాత్రమే దొరుకుతుంది, కానీ అది తినేస్తుంది. తింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ గుచ్చుకున్నప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది. కారిపోతున్నా కూడా అది మింగేటప్పుడు చాలా దానికి స్వీట్గా అసలు ఒకలాంటి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. అదేవిధంగా పిల్లలు కూడా ఈ డ్రగ్స్ అనేది తీసుకొని ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం చూస్తున్నారు, కానీ రిమైనింగ్ లైఫ్ గురించి ఆలోచించట్లేదు. సో అలా కూడా మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు దాన్ని. ఓకే. సో మేడం, ఈ వీటి వల్ల అంటే యువతకి టైం వేస్ట్ అవ్వడం ఇలా ఏం జరుగుతుంది అంటారు? టైం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. మనం ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లో మన టీనేజ్ పిల్లలు మొబైల్ వాడుతున్నారు. వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకి మొబైల్ అనేది అవసరం అనేది అవగాహన మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మన పేరెంట్ అనేవాళ్ళు గమనించాలి. ఇప్పుడు మన పిల్లవాడు మొబైల్ చూస్తున్నాడు అంటే ఎందుకు చూస్తున్నాడు, పర్పస్ ఆఫ్ అతను గమనించుకోవాలి, లేదా పేరెంట్స్ అయినా గమనించాలి. అలా గమనించినప్పుడు ఏమవుతుంది, అతను ఏం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, అతనికి కావాల్సింది ఏంటి, పర్పస్ అనేది అతను తెలుసుకోలేకపోతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అతనికి గోల్స్ పెట్టుకోవాలి. అంటే మనము చెప్పేటప్పుడు ఏంటంటే ఆ టైంని బ్రేక్ చేసుకోవాలి అతను అనుకున్నప్పుడు, ఎంత టైం నేను మొబైల్ యూస్ చేయాలి, దేనికోసం యూస్ చేయాలి అనేది ప్రతిదీ మా పేరెంట్స్తో చర్చించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద అవగాహన కల్పిస్తారు. సో దీనిలో ఏంటంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవచ్చు. ఆ గోల్స్ అంటే మనకి టైం చూస్తున్నాం కదా, షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని, మిడ్ టర్మ్ అని, అట్లా మనము ఆ గోల్స్ పెట్టుకుని దానికోసం అతను వర్క్ చేసినప్పుడు ఎంతవరకు నేను వర్క్ చేయాలి, నాకు ఫ్యూచర్ ఏం కావాలి, ఆ పెట్టుకున్న గోల్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నానా లేదా అనేది అతనికి కొంతవరకు అవగాహన వస్తుంది. ఓకే. సో పేరెంట్స్ యొక్క రోల్ ఎలా ఉండాలి మేడం ఇలాంటి టైంలో? యువత దేనికైనా అడిక్ట్ అయినప్పుడు పేరెంట్స్ యొక్క రోల్ ఏంటి? ఎస్ మేడం, పేరెంట్స్ అనేవాళ్ళే మేజర్ రోల్స్ మేడం. మనం ఏమంటామంటే స్కూల్లో సరిగా చెప్పట్లేదు అని ఈజీగా టీచర్స్ని అంటుంటాం, కానీ బట్ పేరెంట్ యాజ్ ఎ పేరెంట్గా నేనేం చేస్తున్నాను అని మన ఇంట్లో ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆ పిల్లవాడు ఆ మొబైల్ చూసినప్పుడు కానీ, లేదా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళాడు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు అనేది ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫోకస్ చేయాలి. బట్ వాళ్ళని మనం ప్రశ్నించే విధంగా ఉండకూడదు. అంటే బొమ్మరెల్లు ఫాదర్ చెప్తారు చూడండి, ఈ టైంకి ఇదే చేయాలి, ఇక్కడ పెట్టి కాయను కొట్టాలి అనేసి స్పూన్ ఫీడింగ్ లాగా చేస్తుంటారు. అలా కాకుండా కొంతవరకు సిస్టమేటిక్గా వాళ్ళకి గైడ్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో ఒక పేరెంట్ విధానంలో మార్పు ఉండాలి. ఏదో అది
కమాండ్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం ప్రేమ అలా. ఓకే. ఎస్. అక్కడ ఇంకొకటి కూడా చెప్పచ్చు, మనం టీనేజ్లో పిల్లల్ని పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అంటే, మదరు మన ఇంట్లో బాబు ఉన్నప్పుడు షోల్డర్ మీద అట్లా టచ్ చేస్తూ ఆ స్పర్శ అనేది ఖచ్చితంగా కావాలి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బయటకు వెళ్ళరు. ఫ్రెండ్స్ అనేది కొంతవరకు మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మన ఇంట్లో కల్పించినప్పుడు ఎందుకు వెళ్తారు? ఫాదర్ కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ పక్కన కలిసేపు కూర్చొని చక్కగా కబుర్లాడుతూ ఇలా మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి, ఇలా షోల్డర్ ఏం కాదు నాన్న, ఎలా జరిగాయి, కాలేజ్లో ఏం జరిగింది, ఈరోజు ఏం లెసన్స్, ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళు. అలా చేసుకోవడం వల్ల ఏంటి, మా నాన్నగారి నాకు ఫ్రెండ్ లాగా కనిపించేవాడు. అంటే నాకని కాదు, ఎవ్రీ ఫాదర్ వాళ్ళ యొక్క డాటర్కి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ కూడా కనెక్ట్ చేస్తాను. సో ఒక ఊర్లో అంటే సిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక రాము అని ఒక బాబు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు గ్రాండ్ ఫాదర్, జనరల్గా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, సో అలా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు బాబు వాళ్ళ తాతగారితో కూర్చొని కబుర్లాడుతూ ఉంటారు. తాతగారు నాకు మంచి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏదన్నా చెప్పండి అని అంటాడు. అప్పుడు వాళ్ళ తాతగారు ఏం చేస్తారంటే, చెప్పడం అంటే మనం ఏదైనా మాటలు చెప్తుంటాము, బట్ అది మాటల వరకే ఇదైపోతుంది. బట్ ఆయన ఏం చేస్తారు, అనుభవం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే అనుభవంగా ఒక మాట చెప్తారు. వాళ్ళ తాతగారు ఏం చేస్తారంటే ఆ బాబుని తీసుకొని వెళ్ళి 2 సీడ్స్ తీసుకురమ్మని చెప్తారు. ఒకటి పెరట్లో నాటుతాడు, ఇంకొకటి తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో నాటుతారు, అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న కొంత డిస్టెన్స్లో. సో అప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆ హాలిడేస్లో ఉన్నన్ని రోజులు ఆ బాబు ప్రతిరోజు ఆ మొక్కకి ఆ సీడ్ పెట్టిన దానికి వాటర్ పోస్తూ ఉండేవాడు, ప్రతిరోజు పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే అప్పుడు ఆ మొక్క కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ తాతగారు కూడా గమనిస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే హాలిడేస్ అయిపోతాయి, ఆ బాబు పట్నం వెళ్ళిపోతాడు. వాళ్ళ తాతగారు ఇంకా మర్చిపోతాడు. అంటే మన చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు, కొంత ఏజ్ వచ్చిన పిల్లలు కానీ మనం ఏది డైవర్ట్ చేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. సో వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత అబ్బాయికి మంచి టీనేజ్ వస్తుంది, జాబ్ వస్తుంది. తర్వాత ఒకరోజు సడన్ గా గుర్తొస్తుంది, నేను సీడ్ పెట్టాను కదా, ఏమైంది. అప్పుడు ఆ బాబు మళ్ళీ వాళ్ళ నా తాతగారి దగ్గరకు వస్తారు. వచ్చి తాత మనము ఆ సీడ్ పెట్టాం కదా, ఆ మొక్కను చూద్దాము అని అంటారు. ఇద్దరు కలిసి మళ్ళీ ఆ పెరట్లోకి వెళ్తారు. ఆ మొక్క బాగా పెద్దగా అవుతుంది అంటే బాబు కూడా పెద్దగా అయిపోయాడు కదా. సో ఆ మొక్కను చూసినప్పుడు కొంతవరకు ఆప్యాయత, ప్రేమ ఉంటుంది కదా. మనం నాటిన మొక్క పెద్దది అయింది అంటే చక్కటి అనుభూతి వస్తుంది. సో ఇక్కడ ఒకటి పెట్టాం చూసాము, ఇంకొకటి పెట్టాం కదా, దాన్ని కూడా చూద్దాం తాత అంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి కాలినడక మీద అలా వెళ్తారు సరదాగా చూడాలనేసి. వెళ్ళినప్పుడు అడవి ప్రాంతం కాబట్టి కొంతవరకు ఆయన అలసిపోతారు. ఇద్దరు అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీద్దామని అక్కడ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే బాగా అలసిపోతారు కదా, వాళ్ళ తాతగారు ఒక పండు కోసిస్తారు. అది తింటూ ఉంటాడు, చాలా తియ్యగా అద్భుతంగా ఉంటుంది. సో తిన్నాక తాత మరి నాకు చెట్టును చూపిస్తానన్నావు కదా, మన చెట్టును కనుక్కోగలమా ఇప్పుడు అని అంటే, బాబు నువ్వు ఇప్పుడు పండు తింటున్నావు కదా, నువ్వు నాటిన మొక్కకొచ్చిన ఆ పండే అని చెప్తాడు. చూడండి ఎంత తృప్తిగా ఉంటుంది. అప్పుడు ఆ బాబు మెదడులో మొదలుతుందనమాట, మన ఇంటి దగ్గర మొక్క అలాగే ఉంది, బట్ ఇది ఎందుకు ఇంత బాగా పెరిగింది, ఏముంది దీని నుంచి, ఇంత అద్భుతంగా ఉంది పండు, దానికి ఎందుకు రాలేదు, ఈ చెట్టుకి ఎందుకు వచ్చింది అనేసి అంటాడు. అప్పుడు అంటే వాళ్ళ తాతగారు ఏం చెప్తారంటే, నాన్న దానికి మనము దగ్గర పెట్టి ఆ వాటర్ పోసి అన్ని ప్రతిదీ మనం సమకూరుస్తూ ఉన్నాము, దాని ఎనర్జీ అంతవరకే ఉంది. బట్ ఇది ఏంటంటే ఎండకి కానీ గాలికి కానీ ప్రతిదీ తట్టుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అది నిలబడి దాని యొక్క ఎనర్జీని తనే సెల్ఫ్గా, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మన ఆ పిల్లలకి మోరల్ లాగా ఇచ్చాడు ఆ చెట్టుని ఎగ్జాంపుల్గా చూపిస్తూ. చూడండి ఆత్మస్థైర్యం ఎలా మన పెద్దవాళ్లే మనం పిల్లలకి ఇవ్వాలి. ఆ భరోసా అనేది మనము ఇన్స్టెంట్ ఎనర్జీ కాకుండా లాంగ్ టర్మ్ ఏదైతే చెప్పామో అలాంటి గోల్స్, అది ఒకలాంటి గోలే. ఆ బాబు అడిగాడు, బట్ ఆయనకున్న పరిజ్ఞానంతో ఆ బాబుకి ఎంత పరిపక్వత అనేది పండు రూపంలో చూపించాడు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు.
ఎస్ మేడం, వండర్ఫుల్ స్టోరీ. చాలా చక్కగా చెప్పడం కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా మీరు అన్నట్టు ఒకప్పుడు హాలిడేస్ వస్తే చక్కగా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్టోరీస్ చెప్పించుకుంటూ వాళ్ళకి ఏ వర్క్స్ ఉంటే వాళ్ళతో పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు అప్పుడు ఏమీ లేవు. తర్వాత మారుతూ ఉంటే మీరు అన్నట్టు సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేసి పేరెంట్స్ ఏమో జాబ్స్, పిల్లలేమో ఇలా అడిక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ వచ్చారు మొబైల్ ఫోన్ తీసుకున్నాం, తర్వాత డ్రగ్స్, తర్వాత అన్నెసెసరీ టాపిక్స్ వల్ల కూడా ఎలా అవుతున్నారు. ఇంకా ఏవి ప్రభావితం చేస్తాయి యువతని? ఎస్ మేడం, ఇక్కడ మల్టీ టాస్కింగ్ కూడా పిల్లలు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొబైల్ చూస్తున్నారు, ఇక్కడ తింటున్నారు, ఇక్కడ ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్యామిలీ అందరి మధ్యలో కూర్చుంటున్నారు, కానీ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళ హావభావాలు మనం గమనించినప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మనం ఫేస్ చూడండి మంచి ఒకరిని చూసినప్పుడు ప్రజెన్స్ ఆఫ్ ఫేస్ రీడింగ్ అనేది మనకు తెలుస్తుంది. బట్ చిన్నపిల్లల్లో ఏముంటాయి, వాళ్ళకి కష్టాలు, అంత పెద్ద కష్టాలు ఏముంటాయి, అన్నీ సమకూర్చుని. ఒక పేరెంట్ అనే వాళ్ళు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క పేరెంట్ నేను కష్టపడ్డాను, నా బాబు కష్టపడకూడదు అనే ఒక ఆలోచనతో ప్రతిదీ సమకూరుస్తారు. సో కానీ ఆ పిల్లలు ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నారు అవి. సో ఈ మల్టీ టాస్కింగ్ అనేది కూడా కొంతవరకు డిస్ట్రాక్షన్స్కి కారణంగా మీరు చెప్పింది ఒక పాయింట్. భోజనం చేస్తూ కూడా టీవీ చూస్తున్నారు. అంటే ఆ టేస్ట్ అవి ఏది ఎంజాయ్ చేయడం లేదు అసలు. ఎస్ మేడం, మన సెల్ఫ్ ఇప్పుడు పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే సెల్ఫ్ మీద అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే ఫస్ట్ మనం తింటున్నాము, ఎన్నిసార్లు తినాలి, ఎంతవరకు తినాలి. ఇప్పుడు ఆ మొబైల్కి చూస్తూ కావచ్చు, ఆ టీవీ చూస్తూ కావచ్చు, అతను నమిలే విధానం కూడా నమలకుండా ఇట్లా ముద్ద పెట్టు వేసుకుంటున్నారు, వాటర్ తాగేస్తున్నారు. ఆ లోపల వెళ్ళే ఫుడ్ కావచ్చు, ఏదైనా ఇంటర్నల్గా మన పార్ట్స్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మనం ఇలా బెండ్ అయి చూస్తుంటారు. దానివల్ల వెనక బ్యాక్ బోన్ అనేది బాడీ కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులకు అవుతుంది. సైట్ చిన్న పిల్లలకి స్పెట్స్ చూసినట్లయితే భూతద్దాల్లాగా అయిపోతున్నాయి, కనిపించట్లేదు. ఎందుకు ఇంత చిన్న ఏజ్లో? అంటే ప్రీవియస్ కాలంలో నేను మా అమ్మగారిని చూసినప్పుడు, ఇప్పుడు కూడా ఆవిడ 70+ ఇయర్స్ ఉన్నారు, ఒక్కరోజు కూడా ఆమె హెల్త్ బాగాలేదు, ఫీవరు అని పడుకున్న రోజు నేను చూడలేదు. బట్ ఇక్కడ చిన్న పిల్లలు ఈవెన్ దో అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది అలా మారిపోయింది. ప్రీవియస్గా ఉన్నాయి, మనం ఏం చేస్తాం జనరల్గా ఇప్పుడు. అందుకనే నేను చెట్టు చెప్పాను. ఆ చెట్టు ఫస్ట్ సీడ్ పెడతాం, సీడ్ తర్వాత మొక్క అవుతుంది, మొక్క తర్వాత మొగ్గ అవుతుంది, మొగ్గ తర్వాత ఫ్లవర్ అవుతుంది, ఫ్లవర్ తర్వాత పండిస్తుంది, పండు తర్వాత కట్టి అవుతుంది. ఏదైనా కానీ కట్టి కావాలి అంటే మనకి ఆ మొక్క సీడ్ మళ్ళీ కావాలి కదా, కావాలి. ఇది ఒక కంప్లీట్ సైకిల్. ఆ సైకిల్ అనేది ఏ విధంగా మనం అనలైజ్ చేసుకుంటున్నాం, మన లైఫ్కి ఏ విధంగా అప్లై చేసుకుంటున్నాము అనేది కొంతవరకు అవగాహనతో ముందుకెళ్ళాలి ప్రతి ఒక్క యువత. ఎందుకు అంటే యువతని మనం కాపాడుకోకపోతే ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ ఓన్లీ పేరెంట్స్దే కాదు, మన సొసైటీ కావచ్చు, గురువుల పాత్ర, పేరెంట్స్ పాత్ర, అదేవిధంగా మన పెద్దవాళ్ళ పాత్ర, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే మేడం. సో వీళ్ళకున్న ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి వాళ్ళు బయటపడడానికి ధ్యానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఎస్ మేడం, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధ్యానం అనేది చాలా అవసరం. ధ్యానం వల్ల మనకేమవుతుంది అంటే నిజంగానే ధ్యానం చూడండి, ఆ ఒత్తులోనే మనకి ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ధ్యానం అనేది చేసుకోవడం వల్ల సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఒకటి వస్తుంది. సెల్ఫ్ అనాలిసిస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. బ్యాంబో ట్రీ అది ఏంటంటే పెరుగుతూ ఉంటుంది, ఎంత పొడవు పెరుగుతుంది. కానీ ఆ మొక్క పెరగడానికి ఫస్ట్ ఒక సీడ్ పెట్టినప్పుడు 4 years పడుతుంది ఆ మొక్క పెరగడానికి, బ్యాంబో ట్రీ. ఎందుకు అంటే ఫస్ట్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అంటే ప్రతి ఒక్క మొక్క చూడండి ఒక 1 week లోపల మనకు మొలక వచ్చేస్తుంది. బట్ బ్యాంబో ట్రీ అలా కాదు. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ కింద భూమిలో పెట్టినప్పుడు భూమిని స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఆ భూమి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది అంత హైట్ వెళ్తుంది. ఏ చెట్టైనా ఉంటుంది అంత హైట్. మనం చూసుకున్నప్పుడు దాన్ని తీసినప్పుడు కూడా ప్రతి దానికి దాన్ని ఎగ్జాంపుల్గా ఎందుకు మనం చెప్పుకుంటామంటే అంత చక్కగా పెరుగుతుంది, అంత స్ట్రైట్గా ఉంటుంది. ఏదైనా చెట్టు వచ్చినా దానికి అనుకూలంగా మలుచుకుని వెళ్ళిపోతుంది. అలా మనం ఇక్కడ ప్రతిదీ మనకి అంటే ఇక్కడ ధ్యానం అనే దాన్ని వచ్చింది కాబట్టి మనలో సెల్ఫ్లో ఫస్ట్ మనం స్టడీ చేసుకోవాలి.
సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ వెళ్తే నాలో నేను కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే ధ్యానం అనేది ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ధ్యానమే. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న యువతకి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం యువతని కాపాడుకోవాలి అంటే మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఆ మెడిటేషన్ కూడా ఎలా చేస్తున్నారు, ఏదో కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేస్తే సరిపోదు. వచ్చే ఆలోచనలు ఎవరు కంట్రోల్ చేస్తారు? మనం చేయాలి. మనం చేసే పని మీద ఫోకస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది వస్తుంది. దీనికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం బాడీని సెటరేట్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ చేయాలి. సెల్ఫ్ లవ్ చేసి నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇట్లాంటి అపోహలు కొంతవరకు ఉంటాయి. ఆ అపోహలు పోగొట్టడానికి ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, అంటే మన బాడీకి మనం ఎన్ని విధాలుగా యాక్టివిటీస్ అనేది పెడతామో అప్పుడు ఆ బాడీని సెటరేట్ చేసుకుంటాం. ఫస్ట్ యోగా అంటే ఆసన ధ్యానం అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆసనాలు వేస్తాం, దాని తర్వాత ఆ ఆసనాలు వేసిన తర్వాత ధ్యానానికి వస్తాం. ధ్యానం అంటే ఇక్కడ ప్రాణాయామం, బ్రీతింగ్ కూడా మనం కొంతవరకు చేయాలి. ఆ బ్రీతింగ్ అంటే మనము ఈ ముక్కు ద్వారా గాలిని శ్వాస ఇన్హేల్ ఎక్సేల్ చేయడం, ఇలాంటివి చాలా దగ్గర మనకి చూస్తూనే ఉన్నాం. చూడండి యోగా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో చూసినప్పుడు ఇలాంటి యోగా సెంటర్స్ ఏం లేవు. ఏదో పొద్దున అలా వాకింగ్కి వెళ్తారు పెద్దవాళ్ళతోటి, అయిపోతుంది వాళ్ళ కాలకృత్యాలు. బట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా రకాలైన మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వాటిని ఎంతవరకు మనం అప్లై చేసుకుంటాం, యూటిలైజ్ చేసుకోవాలి. ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో దాన్ని సాధన చేసినప్పుడు మాత్రమే అది మనం మనకి అప్లై చేసుకొని ఒక సెటరేట్ చేసుకోవాలి మనల్ని మనం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం సెల్ఫ్ అనాలిసిస్ మనతోటి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పంచేంద్రియాలు అని అంటాం, వాటన్నిటితో మనం మాట్లాడుతూ ఉండాలి, వాటిని స్పర్శిస్తూ ఉండాలి, సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఇలా హగ్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు మనం ఇచ్చుకునే అఫర్మేషన్. స్వామి వివేకానందుల వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రతిరోజు అద్దం ముందు నీతో నువ్వు మాట్లాడుకో, లేదంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంట. సో ఇలా ఎందుకంటున్నాను, మనతో మనం హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో ఎంతవరకు హ్యాపీగా ఉంటాం, మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాం, మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటాం, సొసైటీతో ఎలా ఉంటాం. సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యోగా ప్రాసెస్లో కూడా మనకి దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా మాట్లాడే ముందు కానీ పొరపాట్ల దొరకకుండా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడాలి, ఇలాంటివి వాటి మీద అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. యా, వండర్ఫుల్ మేడం, చక్కటి పాయింట్ చెప్పారు. ధ్యానం అనేది కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి, సెల్ఫ్ లవ్ వల్ల మనతో మనం మాట్లాడుకుంటే, ఒక గొప్ప వ్యక్తితో మనం మాట్లాడుకుంటాం, మాట్లాడకపోతే మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే అని వండర్ఫుల్ మెసేజ్ మేడం. సో ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా యువతకి ఇప్పుడు గోల్ సెట్టింగ్ మేడం. ఒక లక్ష్యం అంటూ ప్రతి ఒక్కరికి ఉండాలి మేడం. అది స్టడీస్లో అవ్వచ్చు, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఈ పెట్టుకున్న టైంలో వాళ్ళకు అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది అన్ని వైపుల నుండి రావచ్చు. సో వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? గోల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది చిన్నదా పెద్దదా, అసలు గోల్ అంటే ఏంటి, మనం ఏంటి, ఏదైనా అచీవ్ చేయడానికి మనకు మనం పెట్టుకునే ఒక టైం బాండ్. దీనికి ఒక స్మార్ట్ అనే ఒక అక్రోనియం చెప్తాను. SMART. ఎస్ అంటే సింపుల్, ఎం అంటే మెజరబుల్, అండ్ ఏ అంటే అటైరబుల్, ఆర్ అంటే రియలిస్టిక్గా ఉండాలి, అదేవిధంగా టీ అంటే విత్ ఇన్ టైం పీరియడ్లో చేయాలి. పిల్లలు ఎదుగుతున్నప్పటి నుంచి చిన్న చిన్న గోల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పరిజ్ఞానం అనేది మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ టైంకి ఏది చేయాలి, ఏది కూడా ఫస్ట్ ఈరోజు మనం డే 24 hours పర్ డే అనేసి మనం చక్కగా చెప్పుకుంటాం. దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటాము, 24 hours పర్ డే. నేనేమంటా అంటే 2400 సెకండ్స్ అనేసి నేను చెప్తాను. 8+8+8 ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 8 అనేది మన సెల్ఫ్కి అప్లై చేస్తాం. మన పర్సనల్ వర్క్స్ ఏ అయినా కావచ్చు, ఆ 8 hours అనేవి మనం తీసుకుంటాం. రిమైనింగ్ 8 hours లాస్ట్ వచ్చేసి మనం స్లీపింగ్కి అయిపోతుంది 8 hours. ఆ మిడిల్లో ఉన్న ఇయర్ని దేనికోసం ఎంత పర్సంటేజ్ వాడుతున్నాము అనేది చక్కగా మనం ప్రతిరోజు మనకి ఆ 8+8+ ఫార్ములా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనము అంటే పెట్టుకున్న టైం బాండింగ్లో మన చిన్న చిన్న గోల్స్ కావచ్చు, రేపటికి ఫ్యూచర్కి పెద్ద గోల్స్గా, ఒక రోజుకి గోలు, ఒక వారానికి గోలు, ఒక నెలకి గోలు, అట్లా ఒక సంవత్సరానికి గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా మనం అచీవ్ చేయగలుగుతాం. ఫస్ట్ స్మార్ట్గా స్టార్ట్ చేయాలి.
సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన దినదిన అభివృద్ధి అనేది పెరుగుతుంది. దీనికి అబ్దుల్ కలాం గారు చక్కగా చెప్తారు. ఫస్ట్ ఆయన ఏమంటారంటే ఒక గ్రేట్ ఎయిమ్ అనేది పెట్టుకోవాలంటారు. దాని తర్వాత అక్వైర్ ద నాలెడ్జ్, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. అది మన మైండ్లో రిపీటెడ్గా హార్డ్ వర్కింగ్ అనేది చేస్తూనండి. మనం అనుకునేసి విజువలైజ్ చేసుకొని ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ని రిపీట్ చేసుకుంటాం. దానికి కావలసిన హార్డ్ వర్క్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అలా చేసినప్పుడు మనం అనుకున్న ఆ గోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధించగలం. వండర్ఫుల్ మేడం, చాలా చక్కగా చెప్పారు. 8-8-8 అనేది. సో మీరు స్మార్ట్ వర్క్ చేయాలి, కానీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఏదో విజువలైజ్ చేసి వదిలేయడం కాకుండా దానికి కావాల్సిన నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి మోర్ ఎగ్జాంపుల్స్ మీరు ఏమైనా చెప్తారు? ఎస్ మనం ఖచ్చితంగా చెప్పగలను. ఒక మంచి ఎగ్జాంపుల్ రియలిస్టిక్ స్టోరీ. ఓకే. చింత కింద మల్లేశం అని మన హ్యాపీ విలేజ్ అక్కడ వాళ్ళు బట్టలు నేస్తారు. అంటే మగ్గం ద్వారా వాళ్ళు పోచంపల్లిలో బట్టలు నేస్తుంటారు. ఊరు కొంతవరకు గుర్తురాదు. సో అక్కడ వాళ్ళు బట్టలు నేస్తూ ఉంటారంట. వాళ్ళ వృత్తి అది. వాళ్ళ వృత్తి అది. ఒకటే బాబు 6th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఆ బాబు 6th క్లాస్ ఫెయిల్ అవుతుంటే వాళ్ళ ఫాదర్ మదర్ తోటి కలిసి ఇద్దరితో కలిసి ఆ బట్టలు నేయడం నేర్చుకున్నాడు. ఆ బాబు నేర్చుకొని అది ఒక్కసారి నేయడానికి 15 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి వాళ్ళు అమ్మడం, కొంతవరకు ఏదో మనీ తెచ్చుకోవడం, వాళ్ళ జీవన విధానం గడుపుతున్నారు. ఆ బాబుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, ఇలా మా అమ్మ వాళ్ళు ఎంతకాలం కష్టపడాలి, నా లైఫ్ కూడా ఇలాగే సాగాల అనే ఆలోచన అతని బ్రెయిన్లో మెదలైంది. అప్పుడు అతను ఏం చేశాడంటే తనకున్న ఆ స్కిల్ని, ఏదంటే 6th క్లాస్ పాస్డ్ అవుట్ అబ్బాయి ఫెయిల్. సో ఆ బాబు కోటికి వెళ్ళి, హైదరాబాద్లో ఉన్న కోటికి వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని, ఆ బుక్స్ కూడా అబ్బాయి చదవడానికి నాలెడ్జ్ లేదు, అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో దీన్ని నేను టెక్నాలజీ కొంతవరకు వృద్ధి చెయ్యాలి, దీన్ని త్వరగా అయిపోయేటట్లు చేయాలి అని ఒక కసితోటి అతను వెళ్ళి ఆ బుక్ తీసుకొని డిక్షనరీ, పెద్ద డిక్షనరీ ఉండేది మనకి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, తెలుగు టు ఇంగ్లీష్, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆ బుక్ చదివి ఒక మిషనరీని కనుగొన్నాడు. కనుగొని అతను ఒక డేలో ఒక శారీ, అందమైన శారీ, పోచంపల్లి శారీస్కి ఫేమస్ కదా మనకి. సో అది ఆ మిషన్ని కొని వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. అతనికి రీసెంట్గానే మన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సో ఇది ఏంటంటే అతను మన టైం చూడండి, మన గోల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మన విజన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్. అతను కంటిన్యూస్గా, అతను ఎడ్యుకేషన్ లేదు, మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేటి యువత ఏం చేస్తుంది? ప్రశ్న వేసుకోవాలి. 6th క్లాస్ ఫెయిల్ అయిన అతను లాంగ్వేజ్ రాకపోయినా కూడా కష్టపడి తెలుగు టు ఇంగ్లీష్ ఏంటి అని అర్థం చేసుకుంటూ అచీవ్ అవ్వడం అంటే అసలు అది చాలా చిన్న విషయం అయితే కాదు మేడం. ఎంతో మంది ఉన్నారు అట్లా. మనకి ఏంటంటే ఏది కూడా మనం ఇట్లా కష్టపడి, ఎప్పుడైతే ఆ కష్టాన్ని, ఇప్పుడు చూడండి మొబైల్ కొంటున్నాడు, వాడుతున్నాడు, ఆ మొబైల్ తను కొన్నాడా? ఆ డబ్బులతోటి తను ఎర్న్ చేసిన మనీతోటి ఆ మొబైల్ అనేది తీసుకోగలిగితే దాని యూసేజ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అలా కాకుండా పేరెంట్స్ అన్నీ సమకూర్చేసరికి దాన్ని యువత ఎట్లా వెళ్తుందంటే, ఒక్కొక్క రోజు కొన్ని ఇన్సిడెంట్స్ వింటున్నప్పుడు చాలా నిజంగానే చాలా వరకు మనసుకు కష్టంగా ఉంటుంది. ఎస్ మేడం. సో చక్కటి వండర్ఫుల్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు, చెప్పే విధానం కూడా బాగుంది. మీరు ఇందాక చెప్పారు, అతని స్టోరీ కూడా చక్కటి ఎగ్జాంపుల్గా ఉంది. సో ఇంకా యువతకి ఇలా మోరల్ స్టోరీస్ లాగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తాను మనం, ఒక్కటి ఖచ్చితంగా చెప్తాను. బ్రూస్లీ గారు ఏమంటారంటే, బీ ఫార్మ్లెస్, బీ కలర్లెస్. మంచి కొటేషన్. అది ఎంత అర్థవంతంగా ఉంటుందంటే, చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది ఆ వర్డ్స్ చెప్పడానికి. చూడండి, సో వాటర్ని తీసుకోండి. ఇక్కడ వాటర్ అనేది ఎలా ఉంటుంది, దానికి ఉంటూ ఒక షేప్ ఉండదు, అదేవిధంగా ఒక కలర్ కూడా ఉండదు. కానీ మనం బాటిల్లో పోస్తే బాటిల్ షేప్లోకి వస్తుంది, కప్లో పోస్తే కప్ షేప్కి వచ్చేస్తుంది. అదేవిధంగా యువత ఎట్లా ఉండాలి అంటే, మనము ఏది కూడా పరిస్థితులు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తిని సెల్ఫ్గా సంపాదించుకోవాలి. అప్పుడు కానీ యువత మంచి మన దేశానికి పట్టుకొమ్మల్లాగానే మనం గొప్పగా చెప్పుకోగలం.
ఎందుకంటే చిన్న చిన్న వాటికి సూసైడ్లు చేసుకో, మార్క్స్ రాలేదనేసి కాంపిటీషను, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుని, ఇవన్నీ కాదు. మనం వాటర్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. సో ఆ వాటర్ లాగా మనల్ని మనం ఎప్పుడైతే పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మలుచుకోగలమో అప్పుడు ప్రతి ఒక్క యువత మనకి చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఓకే మేడం. మరి అంటే వాళ్ళకి ఒక చక్కటి ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 8+8+, ఆ 3 డివైడ్ చేసుకొని వాళ్ళు సాధన స్టార్ట్ చేస్తున్న టైంలో కూడా ఈవెంతో రావచ్చు, ఎక్కడి నుండైనా సమస్యలు అనేవి రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సిన చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి సహకారం అందించాలి అంటారు? ప్రతి ఒక్కటి ఇప్పుడు పేరెంట్గా తీసుకున్నప్పుడు నా ఇంట్లో నేను ఫస్ట్ ఫాలో అయితే ఖచ్చితంగా నా బిడ్డ ఫాలో అవుతారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు. అయితే వాళ్ళకి సెల్ఫ్గా డెవలప్ అయ్యి ప్రతి దాని మీద అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ మీద ఉంది. మనం ఎంతకాడికి వెళ్ళి టీచర్స్ని బ్లేమ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. మనం రీసెంట్గా వైరల్ అయిన ఒక స్టోరీ చూసాం. ఒక స్కూల్లో ఆ మొబైల్ తీసుకుందని ఆ యువత తన కాలి చొప్పుతోటి టీచర్ని కొట్టడం చూసాం. మీరు అందరూ గమనించుంటారు, సోషల్ మీడియాలో వచ్చింది, వైరల్ అయింది. ఎందుకు అలా తయారవుతున్నారు? అంత ఉద్రేకం ఎందుకు వస్తుంది పిల్లలకి? సో ఇలాంటి మనం గమనించుకున్నప్పుడు నా వంతుగా నేనేం చేయాలి, నేను ఎలాంటి మోరల్స్ కావచ్చు, పిల్లలకి ఎలాంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రతి దాని మీద అవగాహన ఇవ్వాల్సిన నెస్టీ నా మీద బాధ్యత ఉంది. ఫస్ట్ నేను మారినప్పుడు ఆటోమేటిక్గా నా చుట్టూ ఉన్న పిల్లలు కూడా చక్కగా తయారవుతారు. ఓకే. మరి ఫుడ్ అనేది వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది మేడం? ఫుడ్ కూడా ప్రతిదీ అంటే మనము ఆధ్యాత్మికానికి దగ్గర అవ్వాలి అని అన్నప్పుడు ఫస్ట్ మన తీసుకునే ఇంటేక్ మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది. మన బ్రెయిన్లో డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఆ భోజనంలో కూడా ఆ సాత్వికమైన ఆహారం ఎప్పుడైతే మనం తీసుకోగలమో మన ఆలోచన విధానం కూడా చక్కగా వస్తుంది. ఓకే. సో మరి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అంటారు. సో యువత దాన్ని ఎలా అన్వయించుకోవాలి? ప్రతి ఒక్క లైఫ్లో మనం ఒకేసారి లైఫ్ అనేది లీడ్ చేస్తాం కాబట్టి మన లైఫ్ మంచి చెడు అనే ఒక అవగాహనతోటి నన్ను నేను ఎంత ఒద్దిగ్గా మార్చుకుంటే నా లైఫ్ అంత చక్కగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ లైఫ్ కావాలంటే హ్యాపీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఓకే. హ్యాబిట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు బుక్స్ దగ్గరికి వద్దాం మేడం. సో బుక్స్ అనేవి చక్కటి బుక్స్ ఎన్నో ఉన్నాయి మనకి, అవి యువతను ఎలా ప్రభావితం చేయొచ్చు అంటారు? బుక్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి పట్టుకోమలేము. ఎందుకు అంటే బుక్స్లో ఉన్న నాలెడ్జ్ అంటే మనం ఒక బుక్ చదువుతున్నామంటే ఒకరి లైఫ్ జర్నీని మనం అక్కడ ఆ బుక్లో చూస్తున్నాం. 40 పేజెస్ కావచ్చు, 100 పేజెస్ కావచ్చు, ఏదైనా మనం చదువుతున్నామంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి 60+ వచ్చేంత వరకు వచ్చిన ఆ యొక్క లైఫ్ స్పాన్ ఆ బుక్లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనము చదివి కొంతవరకు పరిజ్ఞానం తీసుకోవాలి. ఎందుకంటే మన హిస్టరీలో కూడా చూడండి చాలా వరకు చూస్తూ ఉంటాం, ఆ హిస్టరీ అనేది మనకి బుక్కుల నుంచే వస్తుంది. మనకి వాస్తవాలు తెలియాలి అంటే బుక్కులు చదవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలంటే బుక్కులు చదవాలి. యా, తప్ప. ఓకే మేడం, చివరిగా మరి ప్రతి ఒక్కరికి, యంగ్స్టర్స్కి అయినా అవనివ్వండి, గోల్ సెట్టింగ్ వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ అంటూ ఏం లేదు మేడం. ఫస్ట్ నేను మంచి హ్యాబిట్స్ తోటి వెళ్తే నన్ను చూసి 10 మంది చేంజ్ అవుతారు ఖచ్చితంగా. సో నా సెల్ఫ్ మీద నేను అనాలిసిస్ చేసుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ లెర్నింగ్. మనం ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి సెల్ఫ్ లెర్నింగ్ అనేది నన్ను నేను చక్కగా మలుచుకోగలిగితే నన్ను చూసి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా యూత్కి ఎలా ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలి, టీచర్స్ సపోర్ట్ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే గురువుల పాత్ర మేజర్ రోల్ ఉంటుంది. ఎక్కడ కూడా మనం స్కూల్లో చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన పేరెంట్స్ ఎంత చెప్పినా కొంతవరకు పేరెంట్స్ మాట పిల్లలు వినకపోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. బట్ గురువుల పాత్ర వచ్చేసరికి ఖచ్చితంగా వింటాం. ఎందుకంటే 2004 ఆ పీరియడ్లో మనము కొట్టడానికి చేయి చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ దెబ్బ ఎక్కడ పడుతుందో అని భయం వేసేది.
బట్ ఇప్పుడు చెయ్యి చూపించమంటే తిరిగి వాళ్ళే బెత్తం తీసుకొని కొట్టే స్టేజ్కి వస్తున్నాం. అలా కాకుండా మనం ఏంటంటే పిల్లల్ని కొంతవరకు మోరల్స్ ఎథిక్స్ క్యారీ చేస్తూ వాళ్ళని మంచి దారిలో తీసుకొచ్చుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి యువత వస్తుంది. వండర్ఫుల్ మెసేజ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యాన యువలో ఈరోజు మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొకరితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.